నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న రేకులపల్లి మరియు మండల కేంద్రానికి చెందిన 2 ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక మొరం తరలిస్తున్నట్లయితే వారి ట్రాక్టర్లను భారీ జరిమానా విధిస్తామని చెప్పారు. అవసరమైతే ట్రాక్టర్లు సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి పొంది ఇసుక మొరాన్ని తరలించాలని ఆయన ట్రాక్టర్ యజమానులను కోరారు. మండలంలోని దుకాణదారులు రాత్రి 10 గంటలకు బంద్ చేయాలని ఆయన కోరారు. మెడికల్, హాస్పిటల్ తప్ప అన్ని సదుపాయ దుకాణాలను తప్పనిసరిగా ప్రభుత్వ ఆదేశాల మేరకు రాత్రి 10 గంటలలోపే మూసివేయాలని ఆయన తెలిపారు. గ్రామాల్లో అక్కడక్కడ పేకాట ఆడుతున్నారని, పేకాట ఆడుతున్న వ్యక్తులను పట్టుకొని కోర్టుకు సరెండర్ చేయడం జరుగుతోందని ఆయన చెప్పారు. పేకాట ఆడుతున్న వారు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, లేదంటే తమ భవిష్యత్తు ఉనికి కోల్పోతారని, తమ బంగారు భవిష్యత్తును చేతుల నాశనం చేసుకోవద్దని ఆయన అన్నారు. దర్పల్లి మండల కేంద్రంలోని ప్రజలందరికీ విజ్ఞప్తి, ఎవరైనా సరే అక్రమంగా ఇసుక తరలించినట్టయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడుతున్నాయి. కాబట్టి ఎవరు కూడా చట్టపరంగా ఇసుక అనేది కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా పర్మిషన్ తీసుకొని మాత్రమే తీసుకోవాలని చెప్పేసి, ఎవరైనా సరే అక్రమంగా తరలించినట్టయితే వారిపైన చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా యువకులు ఎక్కువగా వితౌట్ నంబర్ ప్లేట్స్ వెహికల్స్ నడపడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా నంబర్ ప్లేట్ లేకుండా వెహికల్ నడిపినట్టయితే వాహన చట్టం ప్రకారము ఆ వెహికల్స్కి సీజ్ చేసి కన్సర్న్ ఆర్టీఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి రాయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా నెంబర్ ప్లేట్లు తగిలించుకొని అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతూ ఉండాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుతున్నాము. బండ్లు ఎవరు ట్రాక్టర్లు ఎవరు